నిర్వహిస్తున్నటువంటి కాకతీయ కళాజాతర కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అధిరథ మహారథులకి స్వాగతం తెలియజేస్తున్నాం. నేటి కార్యక్రమానికి అతిథిగా వస్తున్నటువంటి శ్రీ పుల్లారావు గారిని, అదేవిధంగా ఎడ్ల అశోక్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం. చేతన కళావేదిక సభ్యులు వేదిక ముందు ఆశీలు కావాల్సిందిగా మనవి. కీర్తిశేషులు కళా దిగ్గజాలు శంకర్ సారంగపాణి గారుల యాదిలో కొన్ని పాటలు పాడుకుందాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వద్దంటే యములాడబోతాను అంటదే ఆ పోరగాని గుండు అడగికిత్తనంటదే రాంగ పొంగ ఎక్కదిగా మూట ముల్ల పైనమే అలా కరీంనగర్ జిల్లా జరా హుషారుంటదే మాట పైలమే అవ్వా మూట పైలమే అవ్వా 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 ఉల్లా పైలమే అవ్వా నాడు పైలమే అవ్వా అత్తంటే ములాడబోతాను అంటదు
అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలా ప్లీజ్. ఎందుకంటే ఎంతో అద్భుతమైనటువంటి జానపదాన్ని ఖండాంతరాలు దాటించినటువంటి ఘనకీర్తి శంకరన్న సారంగపాణి గారులకే ఉన్నది కాబట్టి వాళ్ళ పాటల్ని ఒక్కసారి తలుచుకోవడం ఈ తరం కళాకారులుగా మన బాధ్యత. కాబట్టి మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల బండి పోతుంది. జోహార్ శంకర్ సారంగపాణి, జోహార్ జోహార్. ఏమి 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, బండిలో మీద తప్పిట పోతుంది, పిట్ట తప్పిందడు నీళ్ళు పోతుంది, పిట్ట తప్పిందడు నీళ్ళు పోతుంది, పిట్ట తప్పిందడు నీళ్ళు పోతుంది, పిట్ట తప్పిందడు పిట్ట తప్పిందడు నీళ్ళు పోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. ఏమి 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, బండిలో మీద తప్పిట పోతుంది, పిట్ట తప్పిందడు నీళ్ళు పోతున్నాయి, నీళ్ళతో నీళ్ళతో సీర పోతుంది, సీరత సిక్కుల రేఖ 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 పోతుంది. ఏమి 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, బండితో మీద తప్పిట పోతుంది, పిట్ట తప్పిందడు నీళ్ళు పోతున్నాయి, నీళ్ళతో నీళ్ళతో సీర పోతుంది, సీరతో సిక్కుల రేఖ పోతుంది, రైక తరత్తాల రైక తరత్తాల రైక తరత్తాల బేడ పోతుంది, రైక తరత్తాల బేడ పోతుంది. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. చేతన కళావేదిక కళాకారులతో పాటు దగ్గర ఒక 14 కళారూపాలు కూడా ఈరోజు ఈ వేదిక ముందు రావడం జరిగింది. కాబట్టి ఒక మంచి కళారూపంతో కార్యక్రమం ప్రారంభం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.